రారండో అమ్మమ్మ ఇంటికి. ఇదిగో చిన్న స్థలంలో పెరటి తోట చూడండి. చక్కగా మీరు కూడా ఇట్ట కుండీల్లో పెంచుకోవచ్చు, ఆరోగ్యకరమైన. ఇదిగో మెంతి కూర, తోటకూర, ఇది చిలక తోటకూర అంటారే అది. ఇది కూడా బాగా సూపర్ ఉంటుంది. లోపల మెంతి కూర ఉంది. ఇది బొడ్డుబాయిలాగా అంటారు, గంగబావిలే అంటారు. ఇది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది కూడా తోటకూర. ఇది చిలక తోటకూర, దీన్ని దొగ్గలాగా అంటారు. అక్కడక్కడ చుక్కకూర. ఇది దోసకాయ చెట్టు, పొన్నగంటి కూర. ఇది పునర్నవ. ఇది లేతగా ఉన్నప్పుడు పప్పులో వేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, చాలా సూపర్ ఉంటుంది. కొత్తిమీర, మన దొడ్లో కొత్తిమీర కొంచెం ఇంత దించేసుకున్నా బాగుంటుంది. చూడు ఆ ప్లాంట్కి కొంచెం ఖాళీ ఉంటే మళ్ళీ ఎక్కడ కొత్తిమీర. ఇది గంగవావిలి, ఇది కూడా దీనిలో. చామంతి. ఇది ఇలా పెట్టుకొని స్టాండ్ లాగా చక్కగా వాటిల్లో మొక్కలు వేసుకోవచ్చు. ఖాళీ ఉన్నప్పుడు మనకు కావాల్సిన ఆకుకూరలు కూడా పెంచుకోవచ్చు. ఇక చూడండి, లిల్లీ చెట్లు, తులసి, పుదీనా, పాలకూర చూడండి ఎంత సూపర్గా ఉంది. ఇదిగో కొత్తిమీర. మన దొడ్లో పెంచుకునే ఆరోగ్యకరంగా బ్రహ్మాండంగా ఉంటాయి. ఏం మందులు ఏం వేసే పని లేదు. సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు నైదెబ్బల నుంచి తీసుకొచ్చుకునేదాను అది వేసేది. చూడండి ఎంత బాగుంది. ఇది కృష్ణ తులసి, ఇది మామూలు తులసి. ఇంకా పూల మొక్కలు, బీర చెట్లు, దొండ, కరివేపాకు, మల్లి చెట్లు, చామంతి, మందార, నందివర్ధన, ఉసిరి. తింటామే పచ్చడి ఉసిరి కాకుండా తినే ఉసిరికాయల చెట్టు భలే ఉంటాయి కదా. ఉప్పు కారం వేసుకొని తింటే అక్కడ తినేవాళ్ళం చిన్నప్పుడు. ఇది దీనిలో గోంగూర, ఈ క్యారెట్, ఇది కూడా కొత్తిమీర. చూడండి ఇదేమన్నా ద్రాక్ష, ఇదేమన్నా దొండ. చూడండి ఇదిగో పడి మలిసింది బూడిది గుమ్మడికాయ. బూడిది గుమ్మడికాయ పడి మలిసింది. ఆడొక వేరుశనగ మొక్క కూడా మలిసిందే. వేరుశనగ కూడా మలిచింది. ఆ గుమ్మడి పువ్వు మధ్యలో ఉండేది వేరుశనగ. ఇదిగో ఇదే వేరుశనగ. అసలు ఎలాంటివి తింటే అసలు మనకి ఎంత ఆరోగ్యం, రోగాలు కూడా రావు. చుక్క మళ్ళీ ఇదిగో రణపాల, అనేక వ్యాధుల్ని తగ్గించే రణపాల. క్యాన్సర్ కూడా తగ్గించింది. కిడ్నీలో రాళ్ళు, షుగరు, బీపీ అన్నీ కంట్రోల్లో ఉంచేది రణపాల చెట్టు. పొన్నగంటి కూర, ఇదిగో అలా ఎట్ట స్టాండ్లు పెట్టుకోండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక స్టాండ్, అక్కడ ఒక స్టాండ్. చక్కగా కొంచెం ఇంటి ముందు స్థలం ఉంటే మనం ఎంతో సద్వినియోగం చేసుకోవచ్చు. కోడి జుట్టు పూలు అంటారు, సీతమ్మ వారి జడబంతి అంటారు, బాగుంటాయి అవి. అది అక్కడ ఒక దానిమ్మ చెట్టు కూడా. ఇది తమలపాకు, ఇది మనీ ప్లాంట్. చక్కగా కొంచెం స్థలం ఉంటే చాలు ఏవైనా పెంచుకోవచ్చు. ఐడియా అనేది ఉండాలి, ఒళ్ళు అంచాలి. ఆ పని మనం ఎక్కడ చేస్తాంలే అనుకుంటే ఏమీ చేయలేము. ఇది అరటి చెట్టు కూడా ఉంది, కూర అరటి. అది కూర అరటి అని అట్ట కనుక్కోవాలంటే అదిగో చూడండి, పలకలుగా వచ్చింది కూర అరటి. అయితే చక్రకేళి అయితే లావుగా పొట్టిగా వచ్చింది. మళ్ళీ మామూలు అరటిపండు అయితేనేమన్నా ఇలానే వచ్చింది, కానీ పలకలు ఉండవు, ప్లెయిన్గానే ఉంటుంది. అది దానికి మూడో ఏమో ఉంటాయి అనుకుంటా, అది కనపడదు మనకి. ఇంకా పచ్చరిటి అయితే అది గల వేరుగా వేసిద్ది. ఒక్క చెట్టుకి ఒక్క గల అందరికి తెలిసిందేగా. ఇది రాంగల్ని కొట్టేయాలి. అరటి గల్ల తొందరగా పెరగవు,
ఇదిగో కొంచెం నీళ్ళు వచ్చే దగ్గర అట్ట పెడితే ఇంకా మనం నీళ్లు పోయకుండా సరిపోద్ది. అన్నీ ఉన్నాయి జామ చెట్టు కూడా.